సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కమ్యూనిటీ వేష్టాన్ని వేసుకుని ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతోందన్నారు. బీజేపీ మీద కేంద్ర ప్రభుత్వం మీద విమర్శ చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. సైనికులను కూడా కాంగ్రెస్ పార్టీ అవహేళన చేసి మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార కాంక్షతో కాంగ్రెస్ దేశాన్ని రెండు ముక్కలు చేసిందని ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. ఒక స్ఫూర్తిగా ప్రేరణ తెలుసుకుని వాజ్పేయి గారు అందించినటువంటి మనకైతే రాజకీయ వారసత్వం ఉందో ఆ వారసత్వాన్ని ఇంటి పెట్టుకొని వారు మరి భారతీయ జనతా పార్టీని ఇద్దరు ఎంపీలు ఉన్న పార్టీని ఒక అతిపెద్ద పార్టీగానే కొనసాగడమే కాకుండా ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా మారడం 3 పర్యాయాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అధికారంలోకి రావడం ఇది ఒక చరిత్ర. ఈ దేశంలో అది మోదీ గారికే సాధ్యమైంది, అది వాజ్పేయి గారికి కూడా మరి ఏ రకంగా సాధ్యమైందో. కాబట్టి మనము ఇవాళ నరేంద్ర మోడీ గారు వారు ఆశిస్తూ ఉన్నారు 1,00,000 మంది యువత రాజకీయాలకు రావాలి కొత్తగా. ఎందుకంటే ఈ ఆధునిక ప్రపంచంలో భారతదేశాన్ని ఒక శక్తివంతమైనటువంటి ఆత్మ నిర్భర్ భారత్గా తీర్చిదిద్దాలంటే యువత అవసరం అని చెప్పి ఆ దిశలో వాజ్పేయి గారు ఏదైతే రాజకీయాలు వారు నేర్పారో నైతిక విలువలతో అటువంటి రాజకీయాలు మరి ఇవాళ మరి కుటుంబ ప్రమేయం లేకుండా వారసత్వ రాజకీయాలు కాకుండా అవినీతికి ఆమడ దూరంగా ఉండేటువంటి ఈ సంతుష్టికర రాజకీయాలకు స్వస్తి పలికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మనం చూస్తూ ఉన్నాం, రాహుల్ గాంధీ ఇవాళ ఏ రకంగా రేవంత్ రెడ్డితో సహా మరి ఈరోజు వారు రాజ్యాంగాన్ని అవమానపరిచి కించపరిచినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగం పేరు మీద అడ్డం పెట్టుకొని ఏ రకంగా ఎన్నికల్లో ప్రజలు తప్పుదో పట్టిస్తున్నదో గమనిస్తున్నారు. కాబట్టి కార్యకర్తలు దీన్ని ఎదుర్కొంటూ ఊరూరా పల్లెపల్లెలు కూడా వాజ్పేయి గారి ప్రతిమలు, వాజ్పేయి గారి విగ్రహాలు, వాజ్పేయి గారి పేరు మీద అనేకమైన కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థలు కూడా పురమాయించే విధంగా చేపట్టాలని ఈ సంవత్సర కాలంలో జాతీయ స్థాయిలో